నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. ఎవరి పేర్లుంటాయి, ఎవరు గల్లంతవుతారు, ఎవరు ఎక్కడికి అవకాశం ఇస్తారు? 4వ లిస్టు కోసం ఉత్కంఠ పెరుగుతోంది. ఇప్పటికే 3 జాబితాల్లో 59 స్థానాల్లో మార్పులు జరిగాయి. 4వ జాబితాతో ఇంకెన్ని ట్విస్టులు ఉంటాయో అనే టెన్షన్లో వైసీపీ నేతలున్నారు. 4వ జాబితా ఎప్పుడు? ఉత్కంఠలో వైసీపీ శ్రేణులు. 3 జాబితాల్లో సంచలన మార్పులు. వై నాట్ 175 అంటున్న వైసీపీ అనేక మార్పులు చేర్పులతో ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే 3 జాబితాలు విడుదల కాగా 4వ జాబితాపై మరింత ఉత్కంఠ కొనసాగుతోంది. 4th లిస్టు సంక్రాంతి తర్వాత ఉంటుందా లేక ముందే ఉంటుందా అనే చర్చ నడుస్తోంది. 4వ జాబితాతో అయినా మార్పులు ఆగుతాయా లేక ఆ తర్వాత కూడా మరిన్ని లిస్టులు ఉంటాయా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసిన వైసీపీ పలువురు సిట్టింగ్లకు షాక్ ఇచ్చింది. కొత్త వారిని తెరపైకి తెచ్చింది. ఎమ్మెల్యేలను ఎంపీ అభ్యర్థులుగా, ఎంపీలను ఎమ్మెల్యే అభ్యర్థులుగా మార్చేసింది. మంత్రులను కూడా నియోజకవర్గాలు మార్చేసింది. సామాజిక సమీకరణాలు, సర్వేల ఆధారంగా గెలుపు గుర్రాలంటూ పలు చోట్ల కీలక మార్పులు చేసింది వైసీపీ. తొలి జాబితాలో 11 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మార్చగా 2వ జాబితాలో 27 మంది పేర్లతో జాబితాను విడుదల చేసింది. లేటెస్ట్ గా 21 మందితో 3వ జాబితాను విడుదల చేయగా ఇప్పుడు 4వ జాబితాపై టెన్షన్ నెలకొంది. నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పుల ప్రక్రియలో భాగంగా 3వ జాబితాను గురువారం మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి ప్రకటించారు. చాలా వరకు ఇప్పటికే టికెట్లు నిరాకరిస్తున్నారని తెలిసి అసంతృప్తి వ్యక్తం చేసినా ఇప్పటికే పార్టీ వీడుతున్నట్లు ప్రకటించిన నేతల సీట్లు ఈ జాబితాలో ఉన్నాయి. 3వ జాబితాలో 6 ఎంపీ స్థానాలకు 15 ఎమ్మెల్యే స్థానాలను కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించారు. 10 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, 2 ఎంపీలకు సీట్లు ఇవ్వలేదు. కాగా మరో 2 ఎంపీలను ఎమ్మెల్యే నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా నియమించారు. 2 ఎమ్మెల్యేలను ఎంపీ స్థానాలకు ఇన్ఛార్జీలుగా నియమించారు. మొదటి 2 జాబితాల్లో 13 మంది సిట్టింగ్లను పక్కన పెట్టారు. 3వ జాబితాలో 10 మందిని పక్కన పెట్టారు. 3వ జాబితాలో పక్కన పెట్టిన ఎమ్మెల్యేల జాబితాలో చింతలపూడి ఎమ్మెల్యే విఆర్ ఎలిజా, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, దర్శి ఎమ్మెల్యే ఎం వేణుగోపాల్, పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మదనపల్లి ఎమ్మెల్యే ఎం నవాజ్ బాషా, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే జె సుధాకర్ బాబు, పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు ఉన్నారు. పెడన ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి జోగి రమేష్ ను పెనమలూరు స్థానానికి పంపారు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్లకు సీట్లు నిరాకరించారు. కాగా ఆలూరు ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి జయరాంను కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. తిరుపతి ఎంపీగా ఉన్న గురుమూర్తిని సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. విశాఖ ఎంపీగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణను విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గతంలోనే ప్రకటించగా ఎంపీ స్థానానికి బొత్స ఝాన్సీని అభ్యర్థిగా ప్రకటించారు. కేశినేని నానికి విజయవాడ బాధ్యతలు అప్పగించారు. అయితే కేశినేని నాని ఇంకా వైసీపీలో చేరలేదు. మొన్నటిదాకా టీడీపీలో ఉన్న ఆయన విజయవాడ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను స్పీకర్ ఇంకా ఆమోదించలేదు. ఆమోదించిన వెంటనే ఆయన వైసీపీలో చేరతారని సమాచారం. ఇది 3వ జాబితా కాగా ఇంకా మరిన్ని జాబితాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వైసీపీలో 3rd లిస్టు రిలీజ్ తర్వాత కూడా ఇంకా సీట్ల పంచాయతీ కొలిక్కి రాలేదు. 3 జాబితాలు కలిపి 59 మంది ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను వైసీపీ హైకమాండ్ మార్చేసింది. కొన్ని సీట్లపై ఇంకా క్లారిటీ వచ్చినా మరికొన్నిటిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. దీంతో 4వ జాబితా ఎప్పుడు అనే ఉత్కంఠ నెలకొంది. సంక్రాంతి పండక్కి ముందే క్లారిటీ ఇచ్చేస్తారా లేదంటే పండగ వెళ్లాక జాబితా బయటికి వస్తుందా అన్నదానిపై లీడర్లలో టెన్షన్ కనిపిస్తోంది. కొన్ని సీట్లలో క్లారిటీ వచ్చినప్పటికీ మిగిలిన వాటి విషయంలో స్పష్టత రాకపోవడంతో వాటిని ఆపాల్సి వచ్చిందంటున్నారు. నర్సారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలను గుంటూరుకు మార్చాలని పార్టీ హైకమాండ్ భావించింది. ఇక్కడ బీసీ అభ్యర్థిని నిలబెట్టాలని అనుకుంటున్నారు. అయితే ఆయన మాత్రం గుంటూరు వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. పల్నాడు ప్రాంత ఎమ్మెల్యేలు కూడా లావునే కొనసాగించాలని పార్టీ హైకమాండ్ కోరారు. దీంతో అక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిని రేపుతోంది. లావును కొనసాగిస్తే గుంటూరు నుంచి ఎవరిని బరిలోకి దింపుతారు అన్నది చూడాలి. ఒంగోలులో మాగుంటకు సీటు కోసం మాజీ మంత్రి బాలినేని గట్టిగా ప్రయత్నించినా ఫలితం లేకపోయిందంటున్నారు. అయితే బాలినేనికి ఎలాంటి సమస్య లేదని, బాలినేని జిల్లాకు వైసీపీలో అత్యంత విలువైన నాయకుడంటున్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. పార్టీలో ఆయనకున్న ప్రాధాన్యత తగ్గదని, ఆయన స్థానం ఆయనకు ఉంటుందని చెప్పారు. త్వరలో మరో లిస్టు ఉందంటున్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. బాలినేని వాసన్న గారికి ఎటువంటి సమస్య లేదు. ఆయన ఈ యొక్క జిల్లాకు సంబంధించి అత్యంత విలువైనటువంటి నాయకుడు మన జిల్లాకి. ఆయనకు పార్టీలో ఉన్నటువంటి ప్రాధాన్యత
ఏ రోజుకి తగ్గదు. ఆయన స్థానం ఆయనకు ఉంటుంది. 3 లిస్టులు రిలీజ్ చేయడం జరిగింది, విడుదల చేయడం జరిగింది. త్వరలో 4 ఇంకొక లిస్టు కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. మూడో జాబితా తర్వాత కూడా అనకాపల్లి, అమలాపురం, నర్సాపురం అభ్యర్థుల విషయంలో స్పష్టత రాలేదు. మరోపక్క రాజమండ్రి, కాకినాడ ఎంపీలను అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా నియమించారు. మరి వీరి స్థానంలో ఎవరికి అవకాశం దక్కుతుందోనన్న ఆసక్తి ఉంది. విజయనగరం ఎంపీగా మంత్రి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీను పేరు దాదాపు ఖరారైందంటున్నారు. అయితే ప్రస్తుత ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ను ఎక్కడ సర్దుబాటు చేయాలి అన్న దానిపై కసరత్తు కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే బెల్లాను పిలిచి మాట్లాడారు ముఖ్యమంత్రి జగన్. బొత్స భార్య బొత్స ఝాన్సీ ఈసారి విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయబోతున్నారు. ఈ లెక్కన చూస్తే బొత్స కుటుంబానికి 3 టికెట్లు దక్కినట్టవుతోంది. అయితే 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా మార్పులు చేస్తున్నామన్నారు వైవి సుబ్బారెడ్డి. బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి అనే విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీకి అవకాశం కల్పించామని చెప్పారు. కుటుంబ పరంగా సీట్లు ఇవ్వడం లేదన్న ఆయన ప్రజల్లో బలం, అర్హత ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తున్నామని అన్నారు. 175 నియోజకవర్గాల్లో 25 పార్లమెంటు స్థానాల్లో ఎక్కడ ఏ మేరకు అవసరమైతే ఆ మేరకు గెలిపే లక్ష్యంగా పనిచేసే దాంట్లో భాగంగా అవసరమైన మేరకు నియోజకవర్గ ఇన్ఛార్జీల్ని, అభ్యర్థుల్ని మార్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. 20 అసెంబ్లీ స్థానాలకి కొత్త అభ్యర్థుల్ని పెట్టడం జరిగింది. అందులో సామాజిక వర్గపరంగా ఉత్తరాంధ్రలో అత్యధిక శాతం ఉండే బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం కోసం విశాఖ పార్లమెంటు స్థానాన్ని నుంచి బొత్స ఝాన్సీ గారి పేరు ఖరారు చేయడం జరిగింది ఇన్ఛార్జిగా, పార్లమెంట్ అభ్యర్థిగా. వైసీపీ విడుదల చేస్తున్న ఒక్కో జాబితా ఒక్కో సంచలనంగా మారింది. ఇప్పటికే 3 లిస్టులు వచ్చేశాయి. తొందరలో రానున్న 4వ జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయి, ఎవరి పేర్లు గల్లంతవుతాయి, ఎవరికెక్కడ అవకాశం ఇస్తారు, ఇదే చర్చ ఇప్పుడు వైసీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున నడుస్తోంది. అధికారమే లక్ష్యం, గెలుపు గుర్రాలకే స్థానం. ఏమాత్రం డౌట్ వచ్చినా పక్కన పెట్టడమే. సర్వేలు, నివేదికల ఆధారంగా అభ్యర్థులను మారుస్తున్నారు. నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులు అనూహ్యంగా కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల కొత్త పేర్లు తెరపైకొస్తుంటే మరికొన్ని చోట్ల స్థానభ్రంశం కనిపిస్తోంది. 20 మందికి పైగా సిట్టింగుల్ని పక్కన పెట్టారు. సీనియర్లు, మంత్రులు కూడా మినహాయింపు కాదు. దీంతో ఇంకా ఎన్ని మార్పులు ఉంటాయో అన్న చర్చ నడుస్తోంది. రెండోసారి అధికారంలోకి రావాలని పగడ్బందీగా చేస్తున్న ప్రయత్నం. ఎన్నికలకు 3 నెలల ముందు భారీగా మార్పులు, చేర్పులు, పక్కాగా కసరత్తులు చేసి 3 వరుస జాబితాలను ప్రకటించేశారు. తొందరలో అభ్యర్థులు ఫైనల్ అయితే అసంతృప్తులు, బుజ్జగింపులు, కప్పగంతులన్నీ పూర్తయి ప్రచారానికి అవసరమైన సమయం ఉంటుందనేది వైసీపీ వ్యూహం. చివరి నిమిషంలో మార్పులు, చేర్పులు చేస్తే మరింత గందరగోళం ఉంటుందని భావిస్తోంది. ఈ పరిణామాల మధ్య ఎన్ని జాబితాలు ఉంటాయో, ఇంకా ఎన్ని మార్పులు ఉంటాయో అనే టెన్షన్ వైసీపీలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు వైసీపీ 3 జాబితాలు కలిపి 51 అసెంబ్లీ ఇన్ఛార్జీలు, 8 లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జీలను మార్చింది. 3 సిట్టింగ్ ఎంపీలకు టికెట్ లేదని తేల్చేశారు. 23 మంది ఎమ్మెల్యేలను కూడా పక్కన పెట్టారు. సీనియర్ నేతలైనప్పటికీ సీటు లేదని చెప్పడానికి వెనుకంజ వేయలేదు. సర్వేలు అనుకూలంగా లేవని క్లారిటీగా చెప్పేశారు. కావాల్సింది గెలుపు గుర్రాలని కుండ బద్దలు కొట్టేశారు. గెలుపు ఒక్కటే కీలకం, అన్నీ ఆ తర్వాతే. గెలుస్తారని నమ్మకం ఉంటేనే టికెట్, లేదంటే నో ఛాన్స్. ఎంత సీనియర్లైనా, ఆఖరికి మంత్రులైనా పక్కన పెట్టేశారు. నియోజకవర్గాలు మార్చేశారు. స్థానికంగా ఎన్ని అసంతృప్తులు కనిపిస్తున్నా పట్టించుకోకుండా 3 జాబితాల్లో ఎవరూ ఊహించని మార్పులు చేశారు జగన్. కొత్త వారికి ఛాన్స్ ఇచ్చారు, పాత వారిని పక్కన పెట్టేశారు. ఇంకొందరికి అనూహ్యంగా స్థానచలనం కల్పించారు. సర్వేలు, సామాజిక సమీకరణాలు, పనితీరు, గ్రౌండ్ లెవెల్లో పరిస్థితుల్ని పక్కాగా అంచనా వేసి సిట్టింగుల్ని సెట్ రైట్ చేశారు. పూర్ పర్ఫార్మెన్స్ ఉన్న చోట మొహమాటం లేకుండా కొత్త ఇన్ఛార్జీలను తెచ్చారు. తొలి జాబితా నుంచి 3వ జాబితా దాకా భూతద్దం వేసి మరీ వడపోతలు పోశారు. దీంతో 4వ జాబితాపై వైసీపీ నేతల్లో మరికొద్ది రోజులు టెన్షన్ కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు రిలీజ్ చేసిన జాబితాల్లో తమకు స్థానం దక్కకపోవడంతో కొందరు కీలక నేతలు పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఇంత కష్టపడ్డా సర్వేల పేరుతో తమకు సీటు నిరాకరించారంటూ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. పెనమలూరులో పార్థసారథి తన స్థానాన్ని మంత్రి జోగి రమేష్ కు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తొందరలోనే టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే వరుసలో రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సైతం ఉన్నారు. చింతలపూడికి సంబంధించి ఎలిజా సైతం పార్టీ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో పొమ్మనలేక పొగబెడుతున్నారని మండిపడ్డారు. అయితే సీఎం జగన్ కు, పార్టీకి తాను ఎప్పుడూ విధేయుడిగానే ఉన్నానని, ఇవాళ తనను పార్టీ మోసం చేసిందని ఆరోపించారు. చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా తనను నడి రోడ్డు మీద వదిలేసిందని చెప్పారు. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణ చెబుతానంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, పార్టీకి కానీ నేను విధేయుడిగా ఉన్నాను. ఎప్పుడూ కూడా నేను పార్టీ గీత దాటలేదు.
ఎప్పుడూ కూడా పార్టీని ముందు పెట్టుకుని పార్టీయే పరమావధి అని చెప్పేసి నేను పార్టీని అన్నిటికంటే పైన పెట్టుకుని నేను ముందుకు నడిచాను. పార్టీలో ఉన్న కొంతమంది పెద్దలు వాళ్ళ యొక్క మ్యానిపులేషన్ వల్ల నన్ను నడి రోడ్డు మీద పార్టీ వదిలిపెట్టింది. ఈ రోజున పార్టీ నన్ను మోసం చేసింది అనే భావంలో నేనున్నాను. నేను మోసపోయాను. అది ఎవరంటే ఎంపీ గారి వర్గం, ఎంపీ గారు. ఆయన పట్టుబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతనికి సీట్ ఇవ్వకూడదని ఆయన పట్టుబట్టినప్పుడు పార్టీ ఆయన వైపు మొగ్గు చూపించింది. వాస్తవాలు ఈ రియాలిటీ ఏంటనేది వారు చూడలేదు. నన్ను నడి రోడ్డు మీద వదిలిపెట్టారు కాబట్టి నేను మరి దాన్ని ఏం చేయాలనేది నేను ఆలోచన చేస్తాను. అయితే పార్టీలో నేతలందరికీ సముచిత స్థానం ఉంటుందని, ఎవరూ తొందరపడవద్దని అధిష్టానం కీలక నేతలు బుజ్జగిస్తున్నా కొందరు పట్టించుకోవడం లేదు. తమ కష్టానికి ఫలితం లేదంటూ చాలా మంది తమ దారి తాము చూసుకుంటున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డితో మొదలైన అసంతృప్తుల జాబితా పెరుగుతూ ఉంది. కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ ఈ మధ్య పార్టీకి రాజీనామా చేశారు. ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి కూడా ఇదే బాటలో ఉన్నారని సమాచారం. అంతకుముందు ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. అదే దారిలో అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా పసుపు కండువా కప్పుకున్నారు. ఇక గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, బి గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్ కూడా అదే దారిలో నడుస్తారు అనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వీరు నేడో రేపో పార్టీకి రాజీనామా చేసినా ఆశ్చర్యం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో 4వ జాబితాపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కోఆర్డినేటర్లందరూ ఎమ్మెల్యే అభ్యర్థులు కారంటున్నారు పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు. తనకు ప్రజల మద్దతు ఉందని, సీఎం జగన్ తనకి అవకాశం ఇస్తారని అనుకుంటున్నట్టు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పిఠాపురం నుంచే పోటీ చేస్తారన్నారు దొరబాబు. తప్పనిసరిగా నాకు అవకాశం ఇస్తారు అనే నమ్మకంతో ఈ రోజున ప్రజల ఆశీర్వాదం ఉందని చెప్పి ఈ నియోజకవర్గంలో తప్పనిసరిగా నేను పోటీ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇన్ఛార్జిగా వేశారు తప్పించి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని ఏం చెప్పలేదు. ఇన్ఛార్జిగా వేశారు. ఇంకా కాలం ఇంకా 3 నెలలు 4 నెలల టైం ఉంది. టైంలో తప్పనిసరిగా నేను ఇక్కడ పోటీ చేస్తాననే నమ్మకంతో 100% వైసీపీ నుంచే గౌరవ ముఖ్యమంత్రి ఆశీస్సులు ఇస్తారని నమ్మకంతో ఉన్నాను. మరోవైపు ప్రకాశం జిల్లా వైసీపీలో అనిశ్చితి కొనసాగుతోంది. వైసీపీ 3వ లిస్టులో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పేరు ఖరారు కాలేదు. మాగుంట సీటు కోసం వైసీపీ కీలక నేత బాలినేని పట్టుబట్టారు. ఒంగోలులో 25,000 మంది పేదలకు ఇళ్ల స్థలాల కోసం సేకరణ చేసిన భూములకు నగదు బదిలీ వ్యవహారం కూడా ఓ కొలిక్కి రాలేదు. గత కొద్ది నెలలుగా ఆయన భూములకు నగదు వేయాలంటూ సీఎంఓ అధికారులు సీఎం జగన్ వద్దకు పలుమార్లు వెళ్లినా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. మార్కాపురం ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి పేరు 3rd లిస్టులో కనిపించలేదు. ఇన్నేళ్లలో ఇలాంటి పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ కనిపించలేదు. మహా అయితే 1-2 స్థానాల్లో మార్పులు తప్ప ఈ స్థాయిలో సిట్టింగ్లను పక్కన పెట్టడం ఇప్పుడే కనిపిస్తోంది. వైసీపీ 3 జాబితాల వెనక మామూలు కసరత్తు లేదు. అన్ని సమీకరణాల్ని లెక్కలు వేసి వచ్చే ఎన్నికల్లో తడాఖా చూపే అభ్యర్థుల్ని వెతికారు. గ్రౌండ్ లెవెల్లో పరిస్థితుల్ని అంచనా వేశారు. సిట్టింగ్ అయితే పనితీరు ప్రజల్లో ఎలా ఉంది, గెలుపు అవకాశాలు ఉన్నాయా లేవా అని శోధించింది. ఒక్కో జిల్లాను రీస్క్రీనింగ్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పటి వరకు 3 జాబితాల్ని ప్రకటించేసింది. సింపుల్ గా చెప్తే ఎక్కడైనా గెలిచే ఛాన్స్ ఉంది అంటే ఒక చోట కాకుంటే మరో చోట అవకాశం ఇస్తోంది వైసీపీ. ప్రస్తుత ఈక్వేషన్ లో న్యాయం చెయ్యలేకపోయినా ఉపయోగపడే నేతలకి భవిష్యత్తులో రాజ్యసభ, మండలి అవకాశాలు ఇస్తామంటూ బుజ్జగిస్తున్నారు. ఎక్కడ టికెట్ ఇచ్చినా ప్రయోజనం ఉండదు అనుకుంటే మరో మాట లేకుండా పక్కన పెట్టేస్తోంది. 3 జాబితాల్లో ఇదే కనిపించింది. ఎన్నికలకు 3 నెలల ముందే ఎంతో సాహసంతో జగన్ భారీగా మార్పులకు శ్రీకారం చుట్టారు. సామాజిక సమీకరణకు పెద్దపీట వేశారు. ఈ మార్పులు వచ్చే ఎన్నికల్లో కలిసి వస్తాయని జగన్ ధీమాగా ఉన్నారు. 4వ జాబితాలో 30 స్థానాల్లో మార్పులుంటాయి అనే చర్చ నడుస్తోంది. పలు ఈక్వేషన్ల కారణంగా అభ్యర్థులను ఫైనల్ చేసే అంశంలో వైసీపీ హైకమాండ్ తర్జన భర్జనలు పడుతోంది. దీంతో సిట్టింగుల్లో ఎప్పుడు లేని టెన్షన్ కనిపిస్తోంది. తాడేపల్లి నుంచి ఎప్పుడు ఫోన్ మోగుతుందా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 4 జాబితాలేనా, మరిన్ని లిస్టులుంటాయా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పుల కసరత్తును వైసీపీ కొనసాగిస్తోంది. ఇప్పటికే 3 జాబితాలు విడుదల చేసిన వైసీపీ ఇక తుది జాబితాను సిద్ధం చేస్తోంది.
సంక్రాంతి తర్వాతే తుది జాబితాను ప్రకటించే విధంగా కసరత్తు చేస్తోందని సమాచారం. దీంతో సిట్టింగ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు గుర్రాల లెక్కలు తీస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలిచేది ఎవరు, ఓడేది ఎవరు, గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి, ఏ సెగ్మెంట్లో ఎవరిని బరిలో పెడితే ప్రత్యర్థులకు గట్టి పోటీ ఉంటుంది అనే కసరత్తు వేస్తోంది. వైసీపీ ఇప్పటికే 3 జాబితాలు విడుదల చేసింది. మొదటి జాబితాలో 11, రెండో జాబితాలో 27, మూడో లిస్టులో 21 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసింది. 4గో జాబితాలో మరో 30 నియోజకవర్గాల వరకు మార్పులు ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. ప్రధానంగా పలు ఈక్వేషన్ల కారణంగా ఎవరిని అభ్యర్థిగా పెట్టాలి అన్న అంశంలో పార్టీ హైకమాండ్ తర్జన భర్జనలు పడుతోంది. కొన్ని చోట్ల ఇతర పార్టీల నేతలను తీసుకువచ్చి బరిలో పెట్టాలి అన్న వ్యూహం కూడా ఉందని పార్టీలో కీలక వర్గ సమాచారం. వారితో సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. పార్టీలో ఇప్పటికే టచ్లో ఉన్న ఇతర పార్టీల నేతలు వస్తే దాన్ని బట్టి కొత్త సమీకరణాలు మారే అవకాశం ఉందని సమాచారం. వైసీపీ 4వ జాబితాలో ఇటువంటి కీలక నియోజకవర్గాలను కొలిక్కి తెస్తారు. విజయనగరం ఎంపీగా మజ్జి శ్రీనివాస్ పేరు సీరియస్ పరిశీలనలో ఉన్నా చివరి నిమిషంలో హోల్డులో పెట్టారు. సిట్టింగ్ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ను కొనసాగిస్తారా లేక మజ్జి శ్రీనివాస్ నే బరిలో పెడతారా? అదీ కాదంటే మరో ప్రత్యామ్నాయం చూస్తున్నారా అన్నది తేలాల్సి ఉంది. అనకాపల్లి ఎంపీగా విశాఖ డైరీ మాజీ చైర్మన్ ఆడారి తులసీరావు కుమార్తె పేరు వినిపిస్తోంది. చోడవరం నుంచి కరణం ధర్మశ్రీని మార్చి అనకాపల్లి లోక్సభ బాధ్యతలు ఇస్తారు అన్న ప్రచారం కూడా ఉంది. కాకినాడ నుంచి చలమల శెట్టి సునీల్, రాజమండ్రి నుంచి సినీ డైరెక్టర్ వివి వినాయక్ పేర్లు వినిపిస్తున్నాయి. గుంటూరు నుంచి మాజీ ఎంపీ మోదుగుల పేరు ప్రచారంలో ఉంది. నర్సారావుపేటలో సిట్టింగ్ ఎంపీ లావు కృష్ణదేవరాయలను తప్పించి బీసీ అభ్యర్థికి ఇవ్వాలని పార్టీ భావిస్తోంది. అయితే పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలు మాత్రం కృష్ణదేవరాయలుకే మరోసారి అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ను కలిసి వివరించారు. దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. నర్సారావుపేట ఈక్వేషన్ను బట్టి గుంటూరు ఎంపీ అభ్యర్థిపై కొంత స్పష్టత వస్తుంది. టీడీపీ నుంచి ఒక నేత వచ్చే అవకాశం ఉందని, ఆయన రాక ఖరారైతే టికెట్ ఆయనకే అన్న ప్రచారం జరుగుతోంది. ఒంగోలు ఎంపీ అభ్యర్థి అంశంపై కూడా పీఠముడి వీడలేదు. మాగుంట ఉంటారా, పార్టీ వీడతారా అనే అంశంపై పార్టీకి స్పష్టత లేదు. ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని మాగుంటకే ఒంగోలు అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. పార్టీ అధిష్టానం ఇంకా స్పష్టత ఇవ్వలేదని సమాచారం. నంద్యాల ఎంపీ అభ్యర్థి విషయంలో కూడా కసరత్తు జరుగుతోంది. ఈ దఫా మైనారిటీకి ఛాన్స్ ఉంటుందని సమాచారం. సినీ నటుడు అలీ, కర్నూలు ఎమ్మెల్యే ఆఫీస్ ఖాన్ పేర్లు వినిపిస్తున్నాయి. దీనిపై కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికి వస్తే కర్నూలు జిల్లా నందికొట్కూరులో అభ్యర్థిపై మల్లగుల్లాలు పడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ స్థానంలో ప్రత్యామ్నాయాలు చూస్తున్నారు. వరుసగా 2 రోజుల పాటు ఆ నియోజకవర్గ నేతలతో చర్చలు జరిపినా అభ్యర్థి విషయంలో స్పష్టతకు రాలేకపోయారు. వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ ను మార్చే అవకాశం ఉందంటున్నారు. ఇక్కడ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి పేరు ప్రచారంలో ఉంది. మడకశిర, సింగనమల నియోజకవర్గాల్లో సిట్టింగ్లకు షాక్ తప్పదనే టాక్ ఉంది. కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాల్లోనూ మార్పులు లేదా స్థానచలనం ఉంటుందని టాక్. కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గం నుంచి తాజాగా టీడీపీ నుంచి వైసీపీ కండువా కప్పుకున్న నల్లగట్ల స్వామిదాస్ పేరు వినిపిస్తోంది. మంత్రి గుడివాడ అమర్నాథ్ భవిష్యత్తు ప్రస్తుతం అగమ్య గోచరంగానే ఉంది. రెండో జాబితాలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లికి కొత్త ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ ను నియమించింది పార్టీ. అమర్నాథ్ కు 3వ జాబితాలో కూడా చోటు దక్కలేదు. మొత్తం మీద 4వ జాబితానే ఫైనల్ అవుతుందని భావిస్తున్నారు. ఈ లిస్టులో చాలా మంది సీట్లు గల్లంతయ్యే ఛాన్స్ ఉందని వైసీపీ వర్గాల సమాచారం.